అడవికి రాజైన నిరుపేద సింహం. రాజుగా ఉన్న ముఫాసా అనే సింహం తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండగా దుష్టుడైన అధీరా అనే తోడేలొచ్చి ముఫాసాను చంపేసి ఆ అడవికి రాజవుతుంది. కాని పక్కడవిలో ఆహారం లేక బక్కచిక్కిన ఒక సింహం ఉంటుంది. దాని పేరు సింబా. ఆ సింబా వద్దకి కాలా అనే నక్క వచ్చి ఇలా అంటుంది, అరే సింబా, నువ్వు ఇంతలా ఉన్నావేంటి? నీకు ఆహారం దొరకడం లేదా? ఏం చెప్పమంటావు నా బాధలు. ఈ అడవిలో కరువొచ్చి అన్ని జంతువులు చనిపోయాయి. నాకేమో ఆహారం దొరక్క ఇలా ఆకలితో అలమటించిపోతున్నాను. నాకు మీ రాజ్యంలో ఏదైనా పనుంటే ఇప్పించు, లేకపోతే నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను. నీకు ఒక ఉపాయం చెప్తాను. మా రాజ్యాన్ని అధీరా అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. నీకు ఏదైనా పని చూస్తాను. అప్పుడు నీకు ఆహారం పుష్కలంగా దొరుకుతుంది కదా. సరే కాలా, నేను ఏ పనైనా చేస్తాను. నన్ను మీ రాజుగారి దగ్గరికి తీసుకుపో. నువ్వే నాకేదైనా పనిప్పించాలి. ఇలా కాలా సింబాను అధీరా దగ్గరికి తీసుకొచ్చి ఇలా అంటుంది, మహారాజా, నా మిత్రుడైన సింబా మన రాజ్యంలో పని కోసం వచ్చాడు. మీరు ఏదైనా దయతలచి మా మిత్రుడికి పని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఏం బాబు, ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తాను, కానీ నాకు కొంచెం ఆహారం పెట్టండి చాలు మహారాజా. అయితే నువ్వొక పని చేయి. నాకు రోజుకి ఒక జంతువుని వేటాడి తీసుకురా. నేను తినగా మిగిలిన ఆహారాన్ని నువ్వు తిందువుగాని. సరే మహారాజా, మీకోసం రోజు ఆహారాన్ని తీసుకొస్తాను. మీరు తినగా మిగిలిన ఆహారాన్ని నేను తింటాను. కాలా తన మనసులో ఇలా అనుకుంటాడు, మీ ఇద్దరు ఆహారాన్ని తింటే నేనెందుకు? సరే, తీసుకుని రాణి, చెప్తా. అలా సింబా రోజు ఆహారాన్ని అధీరాకు తేవటం, మిగిలిన ఆహారాన్ని తినేసరికి కాలా వచ్చి ఇలా అంటాడు, నువ్వు రాజుగారు ఆహారమంతా తినేస్తే మరి నాకేది? నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పని ఇప్పించాను కాబట్టి రాజుగారు తిన్న తర్వాత మిగిలిన ఆహారం నా దగ్గరకు తీసుకునిరా. అప్పుడు నేను తినగా మిగిలిన ఆహారాన్ని నువ్వు తిందువుగాని. అలా రోజు సింబా ఆహారం తీసుకురావటం, మిగిలిన ఆహారాన్ని నక్క తిన్న తర్వాత కొద్దిగా మిగిలితే అది సింబాకివ్వటంతో సింబాకి సరిగ్గా ఆహారం అందక చాలా ఆకలితో ఉండేది. ఒకరోజు మామూలుగా ఆహారం కోసం వేటకు వెళ్ళగా గంగా అనే ఆవు ఒకటి కనిపిస్తుంది సింబాకి. సింబా, నన్ను చంపొద్దు. నాకు ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ బిడ్డకి పాలిచ్చి తిరిగి నీ వద్దకు వస్తాను. అప్పుడు నేను నీకు ఆహారం అవుతాను. ఇదేమైనా ఆవు పులి కదనుకుంటున్నావా? నేను ఈరోజు ఆహారం తీసుకోకపోతే నన్ను మహారాజు గారు చంపేస్తారు. నేను నీ మాట వినను. సరే, నన్ను చంపు, కాని ఆకలితో ఉన్న నా బిడ్డ ఉసురు నీకు తగులుతుంది. సరే, త్వరగా పోయిరాపో. మళ్ళీ తిరిగి రాకపోయావో నీ బిడ్డని కూడా నేను చంపేస్తాను. అలాగే సింబా, నేను తప్పకుండా తిరిగి వస్తాను. అలా కొంత సమయానికి ఆ ఆవు తిరిగి రావటంతో సింబా ఇలా అంటుంది, అరే, అన్న ప్రకారమే తిరిగొచ్చావు. నీ నిజాయితీకి నేను మెచ్చాను అని నిన్ను వదిలిపెట్టను. ఈ రోజు నిన్ను నేను చంపి మహారాజు గారికి ఆహారంగా తీసుకువెళ్తాను. సరే, నన్ను చంపి ఆహారంగా తీసుకుని వెళ్ళు. కాని నేను చెప్పేది ఒక్కసారి విను. ఏదైనా అడవికి మహారాజు అంటే సింహం ఉండాలి కదా. మరి మా అడవిలో అధీరా అనే తోడేలు ఉన్నదేంటి? నువ్వు అమాయకుడివి కనుక ఆ కాల, ఈ అధీర నిన్ను ఉపయోగించుకొని వారు నువ్వు తెలివితేటలతో నిన్ను వాడుకుంటున్నారు. మా మహారాజైన ముఫాసాను ఆ క్రూరమైన అధీర అన్యాయంగా చంపేశాడు. ఆ తర్వాత నీ ద్వారా ఈ అడవిలోని అభము శుభము తెలియని జంతువులని చంపి తినేస్తున్నాడు. ఈ మహా విపత్తుని ఆపే నాదుడు లేడా? నువ్వే మమ్మల్ని కాపాడాలి. నీ బలం గురించి నీకు తెలియదు. నువ్వు ఈ అడవికి మహారాజు కావాలి. ఆ దుష్ట కాల, అధీరాలను చంపి మా రాజ్యాన్ని నువ్వే పరిపాలించొచ్చు కదా. నీకు ఒక జన్మరహస్యం చెప్తాను. ఈ రాజ్యానికి రాజైన ముఫాసా మరెవరో కాదు, నీ తండ్రి. నువ్వు చిన్నతనంలో ఉండగా తప్పిపోయి వేరే అడవికి దూరంగా వెళ్ళిపోయావు. నీ తండ్రి నీ కోసమని వెతికి వెతికి
నువ్వు దొరక్క ఉండిపోయాడు. ఇది నిజం. ఇది నిజమా? ముఫాసా, నా తండ్రిని నువ్వెలా చెప్పగలవు? నీలో నీ తండ్రి పోలికలు నాకు తెలియవా? ఈ విషయం ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ తెలుసు. కాని నీ ముందుకొచ్చి చెప్తే ఆ అధీరా మమ్మల్ని చంపేస్తాడు. ఇంతలో అక్కడికి జాజు అనే పక్షొచ్చి ఇలా అంటుంది. అవును యువరాజా, మీ తండ్రి ముఫాసా మీ తండ్రిని అన్యాయంగా ఈ అధీరానే చంపేశాడు. ఇప్పుడు మీరు మీ తండ్రిని చంపిన వాడికే ఆహారాన్ని అందిస్తున్నారు. గంగా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేనిప్పుడే వెళ్ళి నా తండ్రిని మోసంతో చంపిన ఆ అధీరాని, ఆ కాలాని చంపి ఈ అడవికి మళ్ళీ నేను రాజునవుతాను. అలా సింబా అక్కడి నుంచి వెళ్ళి అధీరాని కాలాని చంపేస్తాడు. తర్వాత అడవికి సింబానే మహారాజవుతాడు. అడవి రాజు రంగుసింహం మరియు నల్ల చిరుత యొక్క దాడి. అడవికి రాజైన ముసలి రంగుసింహం అతని కొడుకు రోమికు అడవి నియమాలను గురించి చెబుతూ ఉంటాడు. ఈ అడవి కనిపించే అంత అందంగా ఏమీ ఉండదు. ఇక్కడ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నువ్వెప్పుడూ వీటి హద్దుల్ని దాటి వెళ్ళొద్దు. రోమి బయటకైతే సరే అంటాడు, కాని నాన్న దాటవద్దు అన్నా హద్దులని దాటాలని ఉంటుంది. ఒకరోజు సింహానికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రంగుసింహం నల్ల చిరుత కలిసి రోమీని వెతుకుతూ ఉంటాయి. రోమీ బాబూ, రోమీ, ఎక్కడున్నావు నువ్వు? నల్ల చిరుత సింహంతోనే కలిసి ఉంటాడు. కాని అతను అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అతనికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు నల్ల చిరుత ఇలా అంటాడు. మహారాజా, అటు చూడండి. ఆ పర్వతం కింద ఉన్నవాడు రోమిలా అనిపిస్తున్నాడు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. సింహం నల్ల చిరుత చెప్పిన వెంటనే కిందకు చూస్తూ ఉంటాడు. మరోవైపు నల్ల చిరుత వెనక నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సింహాన్ని కిందకు తోసేస్తాడు. సింహం కింద పడిపోతాడు. అది చూసి నల్ల చిరుత తిరిగి అడవిలోకి వస్తాడు. ఈలోగా రోమీ కూడా అడవి అంతా తిరిగి గుహ దగ్గరికొచ్చి ఉంటాడు. నల్ల చిరుత రోమీతో ఇలా అంటాడు. రోమీ, నిన్ను మీ నాన్నగారు అడవి హద్దులు దాటొద్దని చెప్పారు కదా, మరి నువ్వెందుకు వెళ్ళావు? నీ వల్ల మీ నాన్నగారు చనిపోయారు. ఆయన నిన్ను వెతుకుతూ వెతుకుతూ పర్వతంపై నుంచి కింద పడి చనిపోయారు. మీ నాన్నగారి చావుకి నువ్వే కారణం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. పాపం రోమీ ఏడుస్తూ అడవి వదిలి వెళ్ళిపోతాడు. ఇటు నల్ల చిరుత రంగుసింహం భార్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు. చూడు, మహారాజుగారు చనిపోయారు. ఇప్పుడు మనం ఈ అడవిని కాపాడేందుకు ఒక రాజును ఎన్నుకోవాలి. దీనికోసం నేను నిన్ను వివాహం ఆడతాను. నా దగ్గర హైనాల సైన్యం కూడా ఉంది. వాటితో మనం ఈ అడవిని రక్షించేందుకు చాలా లాభం కలుగుతుంది. ఆడసింహం నల్ల చిరుత మాటల్ని పట్టించుకోదు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అడవి వదిలి పక్కడవికి వెళ్లిన రోమీ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతను ఆనందంగా అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మరోపక్క రోమీ తల్లి నల్ల చిరుతతో విసిగిపోయి అడవి వదిలి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనుకోకుండా రోమీ తల్లి రోమికి ఎదురవుతుంది. బాబు రోమీ, నువ్వు నా కొడుకు రోమివి. నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ నల్ల చిరుత నువ్వు చనిపోయావని చెప్పాడు. కాని నువ్వు బ్రతికే ఉన్నావు బాబు, బ్రతికే ఉన్నావు. అవునమ్మా, నేను నాన్నగారిని చంపలేదు. నేను ఆ రోజు అడవికి తిరిగొద్దామనే వెళ్ళాను. ఆ నల్ల చిరుత అడవిలో విధ్వంసం సృష్టించాడు. అతను తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అదంతా ఎక్కువ రోజులు సాగదులేమ్మా. వాడు నాన్నగారి చావుకి నేనే కారణమని నన్ను అడవి వదిలి వెళ్లేలా చేశాడు. నేను కూడా పిచ్చివల్ల వాడి మాటల్ని నమ్మి నిన్ను వదిలొచ్చేశాను. కాని ఇప్పుడు నాకంతా అర్థమైందమ్మా. ఇప్పుడు నేను వాణ్ణి వదలను. తల్లి కొడుకులు తిరిగి అడవికొస్తారు. ఆడసింహాన్ని చూసి నల్ల చిరుత ఇలా అంటాడు. హరే, ఎట్టకేలకు నువ్వు తిరిగి వచ్చావన్నమాట. నీతో పాటు ఇతనెవరు? ఏంటి, ఈ పిల్లాడు నాతో యుద్ధం చేస్తాడా? సరిగ్గా చూడు, వీడెవడో. వీడు నీ చావు. వీడు నా కొడుకు రోమి. అయితే వీడు రోమి అన్నమాట. నేను వీడు చనిపోయాడనుకున్నాను. కాని వీడు బ్రతికే ఉన్నాడు. ఏమీ పర్లేదులే, ఇప్పుడు తిరిగొచ్చాడు కదా, ఇప్పుడు నేను వీణ్ణి వదలను. ఇలా నల్ల చిరుత రోమీపై దాడి చేస్తాడు. రోమీ మరియు నల్ల చిరుత మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అలా ఇద్దరి గొడవలో రోమీ నల్ల చిరుతను కొండపై నుండి కిందకు పడేస్తాడు. కాని నల్ల చిరుత కొండకున్న ఒక రాయిని పట్టుకుని ఇలా అంటాడు. ఓ, అయితే నీకు తెలిసిపోయిందనమాట.
నేను మీ నాన్నను ఎలా చంపాను అన్నది. ఏంటి? ఏమన్నావు? చెప్పు. నువ్వు మా నాన్నను ఎలా చంపావు? చెప్పు. నేను మీ నాన్నని పర్వతంపై నుంచి తోసేసి చంపేశాను. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చంపేస్తాను. నల్ల చిరుత తిరిగి పైకొస్తాడు. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది. నల్ల చిరుత మాటలు విన్న రోమి చాలా కోపంగా ఉంటాడు. అతను కోపంతో నల్ల చిరుతను తిరిగి ఎత్తి కొండపై నుంచి కింద పడేస్తాడు. ఈసారి నల్ల చిరుత కింద పడిపోయి చనిపోతాడు. ఇలా తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకొని రోమి తిరిగి అదే అడవికి రాజవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మంచి అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది అని.